హాయ్ గైస్, మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మరి ఈ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే ఏపీ ఎంసెట్ 2025 రిజల్ట్స్ డేట్ కన్ఫర్మ్ అయ్యిందా లేదా, కన్ఫర్మ్ అయితే ఏ డేటు, ఇంతకీ ఫైనల్కి ఎప్పుడు, ఏదైతే ఏవైతే ఈ టాపిక్స్ చెప్పానో ఈ టాపిక్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకున్నాం. మనం ఈ వీడియో మాట్లాడుకోబోయే ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ పేరు ఎంసెట్ బడి యూట్యూబ్ ఛానల్. అండ్ మాట్లాడుకోవడం మొదలెడితే ఏదైతే డేట్లు మనకి ఆల్రెడీ ఇచ్చాడో నార్మల్గా ఏదైతే మనకి న్యూస్ అండ్ ఏపీ ఎంసెట్ అఫీషియల్ వెబ్సైట్లో ఏదైతే ఇచ్చాడంటే 12 నుంచి 13 లోపు 14వ తారీఖుకి ఖచ్చితంగా రిలీజ్ అవుతున్నాడు. యాస్టీస్గా 14వ తారీఖుకి రిలీజ్ ఉంది. ఎలా అయితే ఇచ్చాడో అలాగే 14వ తారీఖుని ఖచ్చితంగా మనకి రిజల్ట్స్ రిలీజ్ అవుతాయండి. మిగతా ఎవరైతే వేరే యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారో ఆ యూట్యూబ్ ఛానల్లో చాలా వరకు రాంగ్ అప్డేట్సే ఇస్తున్నారు. ఇంచుమించు అప్డేట్ మనకి ఏదైతే అప్డేట్ ఉందో అప్డేట్ ప్రత్యేకంగా మన అవసరం కాకపోతే మనకి ఉపయోగం ఉండదండి. మీరు ఎవరి యూట్యూబర్లను చూసినా మీరు ఫస్ట్ ఫాలో అవ్వాల్సింది ఏపీ ఎంసెట్ 2025 వెబ్సైట్ ద్వారా ఏ యూట్యూబర్ చెప్పినా అక్కడి నుంచే పిక్ చేసుకుంటారు. ఖచ్చితంగా ఇలాంటి అప్డేట్స్ ఏవైతే మీకు అవేర్నెస్ వచ్చే అప్డేట్స్ కావాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దీనికి ముందు మనం ఇంకా విషయాలు ఏవైనా మాట్లాడుకుందామంటే ఏదైతే నార్మలైజేషన్ గురించి అడుగుతున్నారు కదా, ఆ నార్మలైజేషన్ ఏవైతే ఆల్రెడీ ప్రక్రియ అయిపోయింది. మీకు అబ్జెక్షన్ చేసే టైం ఉందో మీరు ఆ అబ్జెక్షన్ ర్యాంక్ చేయాలి. కీ అబ్జెక్షన్ చేయడంలో ఆల్రెడీ మన ప్రిలిమినరీ కీ రిలీజ్ అయింది కదా, అక్కడి నుంచి మనకి ఫైనల్కి వచ్చే ముందు ఒక కీ రిలీజ్ అయింది కదా, వాటికి డిఫరెన్సెస్ మనకు తెలిసాయి. ఆ తర్వాత ఏవైతే మనకి మనము డిక్లరేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి, వాటిని ఎప్పుడైతే ట్యాప్ చేయక ఇంకా లోనికి వెళ్ళి మీ రిజిస్ట్రేషన్ నెంబరు, ఎంసెట్ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ వస్తాయండి. వీటిని ట్యాప్ చేసి ఫిల్ చేసినట్టయితే ఆ తర్వాత మీకు ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ కనబడతాయి. ఆల్రెడీ మీకు రిజల్ట్స్కి ర్యాంక్ ఎంతో ఈ కాలేజ్ ర్యాంక్ అనే వెబ్సైట్లోకి వెళ్తే మీకు కనబడుతుంది. కానీ ఆ యొక్క ఏదైతే కాలేజ్ ర్యాంక్ వెబ్సైట్ ఉందో ఇప్పుడు అది చాలా ఓల్డ్ వర్షన్, పెద్దగా పనిచేయట్లేదు. మీరు అది యూజ్ చేయకండి. చాలా యూట్యూబర్లు అవే చెప్పారు, మీరు పెద్దగా యూజ్ చేయకండి. మీరు ఎక్కువ ఫాలో అవ్వాల్సింది ఏపీ ఎంసెట్ 2020. ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ చూసినా మీరు మాత్రం ఏపీ ఎంసెట్ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ ఉందో దాన్నే ఫాలో అవ్వండి. అది చాలా మంచిది. ఇలాంటి అప్డేట్ మీరు గట్ట పొందాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ద్వారా ఇంతవరకు వచ్చామండి. ఇంకొద్ది సపోర్ట్ చేస్తే ముందుకు వెళ్తాము. ఏదైతే మీ సపోర్టు ఇప్పటివరకు ఇచ్చారో దానికి థ్యాంక్స్ అండి. మీరు అడిగేదానికి కొన్ని క్వశ్చన్లకి నాకు కూడా తెలియదు, నేను తెలుసుకుంటున్నాను. కానీ మీరు మాత్రం ఏపీఎం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ వల్ల మనకి గ్రోత్ పెరుగుతుంది. మన ఛానల్ పేరు ఎంసెట్ బడి యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో ఏదైతే డాక్యుమెంట్స్ అవసరమో వాటి గురించి మనకి ఎంసెట్ వెబ్సైట్లో అఫీషియల్గా ఏదైతే రిలీజ్ చేసాడో వాటికి రెడీగా ఉండాలని హెచ్చరించడానికి ఒక వీడియో తయారు చేస్తాను. ఆ వీడియోని మీరు సపోర్ట్ చేయడానికి ఈ వీడియో చూడండి. లెట్స్ గో, అందరూ వెళ్దాము.